హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సురేష్ టెక్ టీవీ. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి OnePlus 12R అయితే ఇండియాలో లాంచ్ చేశారు. OnePlus 12 అనేది OnePlus 11కి సక్సెసర్. సో OnePlus 12లో వచ్చేసరికి చాలా అప్గ్రేడ్స్ అయితే చేశారు OnePlus 11తో కంపేర్ చేస్తే. సో ఈ వీడియోలో వచ్చేసరికి అవేంటో చూద్దాం. OnePlus 12 స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అని ఈ వీడియోలో అన్నీ చెప్పబోతున్నాను. ఫస్ట్ OnePlus ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో 65,000 రూపీస్ అయితే పెట్టారు. సో 65,000. స్టార్టింగ్ వచ్చేసరికి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్తో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకో వేరియంట్ కూడా ఉంది, 16GB అండ్ 512GB వేరియంట్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి 70,000 రూపీస్ అయితే ఉన్నది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసరికి 2 డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తుంది, సిల్కీ బ్లాక్ అండ్ ఫ్లోమీ ఎమరాల్డ్ కలర్ అని. సో ఈ 2 కలర్లోనే వస్తుంది. ఇవి వచ్చేసరికి అమెజాన్ అండ్ OnePlus వెబ్సైట్లో అయితే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో January 23rd నుంచి. ఇంకా ఇవి సేల్స్ వచ్చేసరికి January 30th నుంచి. అండ్ ఇవి వచ్చేసరికి సేల్ స్టార్ట్స్ ఆన్ January 30. అండ్ అమెజాన్ అండ్ OnePlus వెబ్సైట్లో అయితే ఇది అవైలబుల్గా ఉన్నాయి. ఈ OnePlus 12 స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఈసారి OnePlus 12 లార్జ్ డిస్ప్లే అయితే వస్తుంది. 6.82 ఇంచెస్ క్వాడ్ HD+ డిస్ప్లే అయితే ఉన్నది. సో LTPO డిస్ప్లే ఇది. సో LED ప్యానల్. సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇంకా ఈ ఫోన్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే 4500 nits ఆఫ్ హై పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సన్లైట్ విజిబిలిటీ కానీ సో కలర్స్ కానీ చాలా బాగుంటుంది. చాలా బ్రైట్ అయితే ఉంటుంది డిస్ప్లే వచ్చేసరికి. ఇంకా వచ్చేసరికి 2160Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ అయితే ఉన్నది. సో మన కళ్ళు కూడా అంత ఎఫెక్ట్ అయితే అవ్వదు. సో ఇదైతే డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇంకా ప్రొటెక్షన్ వచ్చేసరికి ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 8 Gen 3. సో ఇప్పుడున్న పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఆండ్రాయిడ్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది, లేటెస్ట్ ప్రాసెసర్ కూడా. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి సో Adreno GPU గ్రాఫిక్స్తో వస్తుంది. సో గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన PUBG అయితే 90 FPS వరకు ఆడవచ్చు గేమ్స్ అయితే. అలాగే ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. సో ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఫోన్ వచ్చేసరికి Android 14 బేస్డ్ ఆన్ Oxygen OSతో వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్కి వచ్చేసరికి 4 years ఆఫ్ Android అప్డేట్స్ అయితే ఇస్తారు, OS అప్డేట్స్, అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ కెమెరాస్. ఈసారి కెమెరాస్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు కంపేర్ టు OnePlus 11. ఈసారి కెమెరా మోడ్యూల్ అయితే చేంజ్ చేశారు. సో లిటిల్ బిట్ చేంజెస్ అయితే. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. డిజైన్ అయితే సేమ్ OnePlus 11 లాగానే ఉంటుంది. సేమ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది ఇది కూడా. సో కెమెరా మోడల్ కూడా అలాగే ఉంది, కానీ ఫ్లాష్ అనేది కొంచెం చేంజ్ చేశారు. ఫ్లాష్ అనేది కొంచెం పైన టాప్లో పెట్టారు. ఇంకా ఈసారి కెమెరాస్ అయితే చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది, కొత్త సెన్సార్తో వస్తుంది. సోనీ LYT808 ప్రైమరీ సెన్సార్ ఇది వచ్చేసరికి ఆప్టికల్ MS స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో ఇంకా 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో వస్తుంది, అల్ట్రా వైడ్ లెన్స్ ఇది. ఇంకా 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ అయితే ఉన్నది. 3x వరకు టెలిఫోటో జూమ్ అయితే చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఈసారి చేంజ్ చేశారు 32 మెగాపిక్సెల్కి. సో ఫ్రంట్ కెమెరా నుంచి సెల్ఫీస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తుంది. అలాగే బ్యాక్ కెమెరా నుంచి 8K 24 ఫ్రేమ్స్ వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి OnePlus ఇంకా IP65 వాటర్ అండ్ డెస్టినేషన్తో వస్తుంది. సో IP68 కాదు, ఇది కంప్లీట్గా మీరైతే ఈ ఫోన్ తీసుకెళ్ళి వాటర్లో అయితే ముంచకండి. ఇది IP65తో వస్తుంది. సో చిన్న ఈ రెయిన్ డ్రాప్స్కి దీనికి సర్వే అవుతుంది. అండ్ NFC కూడా ఉంది, USB Type-C పోర్ట్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇంకా కూలింగ్ సిస్టమ్ ఉన్నది. సార్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి లార్జ్ కూలింగ్ సిస్టమ్ ఇది 9140 mm2తో వస్తుంది. సో 2 కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, ఒకటి స్మాల్ వన్, ఇంకోటి వచ్చేసరికి లార్జ్ వన్. అలాగే ఇది ఇంకా స్టీరియో స్పీకర్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ అయితే ఉన్నది. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉన్నది, రిమోట్ కంట్రోల్తో వస్తుంది. ఈ ఫోన్లో వచ్చేసరికి ఈసారి అలర్ట్ స్లైడర్ అయితే ఉన్నది. ఆ అలర్ట్ స్లైడర్ అనేది పొజిషన్ చేంజ్ చేశారు. OnePlus 11లో వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఉండేది, కానీ ఈసారి వచ్చేసరికి OnePlus 12 అయితే లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకొచ్చారు. సో దాని రీజన్ వచ్చేసరికి సో ఎక్కువ యాంటీనాస్ అయితే పెట్టారు. సో 360 degrees యాంటీనాస్ అయితే పెట్టారు. సో 360 degrees ఉండడం వల్ల ఈ చుట్టూ యాంటీనాస్ సో ఫోన్ అనేది సిగ్నల్స్ని ఎక్కువ తీసుకుంటుంది, స్ట్రెంత్ అయితే ఉంటుంది, సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో యాంటీనాస్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి గేమింగ్కి చాలా బాగుంటుంది. అలాగే సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు.
లార్జ్ బ్యాటరీతో వస్తుంది 5400 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 100 watts సూపర్ వోక్ ఛార్జింగ్తో వస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ అయితే ఇస్తారు, 100 watts ఛార్జర్ అయితే. అలాగే ఈ ఫోన్ అయితే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ఫోన్లో వచ్చేసరికి మిస్ అయ్యింది IP68 రేటింగ్ ఇచ్చింటే చాలా బాగుండేది. ఈ ప్రైస్కి అయితే IP రేటింగ్ ఇచ్చింటే ఇంకా ఈ ఫోన్ అయితే అదిరిపోయేది. కంప్లీట్ ఫ్లాగ్షిప్ కేటగిరీ అయితే ఉండేది. సో అన్ని ఫీచర్స్ అయితే ఉండేది. సో అదైతే మిస్ అవుతుంది. ఇది వచ్చేసరికి OnePlus 12 స్పెసిఫికేషన్స్ అయితే. సో మనమైతే ఇప్పుడు ఏదైతే అప్గ్రేడ్ అయితే చేశారు OnePlus 11 నుంచి, సో అవైతే చూద్దాం. సో కంపేర్ అయితే చేద్దాం. సో OnePlus 12 వచ్చేసరికి ఈసారి లార్జ్ డిస్ప్లేతో వస్తుంది, స్లైట్లీ లార్జ్ 6.8తో వస్తుంది. అదే OnePlus 11 వచ్చేసరికి 6.7 ఇంచ్ అయితే ఉంటుంది. అలాగే బ్రైట్నెస్ కూడా OnePlus 12 వచ్చేసరికి 4500 nits అయితే ఉన్నది. OnePlus 11 అయితే చూసుకోవచ్చు 1300 nits అయితే ఉన్నది. అలాగే ప్రాసెసర్ కూడా అప్గ్రేడ్ అయితే చేశారు. OnePlus 12 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది. అలాగే OnePlus 11 చూసుకుంటే 8 Gen 2తో వస్తుంది. సో అప్గ్రేడ్ అయితే చేశారు. సో న్యూ క్వాల్కమ్ చిప్సెట్. ఇంకా OnePlus 12 ఫీచర్స్ వచ్చేసరికి ఇంకా కెమెరాలో చూడొచ్చు. సో కెమెరాలో వచ్చేసరికి కొత్త సెన్సార్ అయితే తీసుకొచ్చారు 50 మెగాపిక్సెల్. సో ఈసారి బయట సోషల్ మీడియాలో కానీ అక్కడ చూడొచ్చు. సో ఈసారి 12 వచ్చేసరికి OnePlus 12 అయితే చాలా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేసింది కెమెరాలు అయితే. సో ఇదైతే సోషల్ మీడియాలో అయితే నేనైతే చూస్తున్నాను. అలాగే 64 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. పెరిస్కోప్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ అయితే ఉన్నది. సో లాస్ట్ OnePlus 11లో అయితే 2x వరకు టెలిఫోటో జూమ్ అయితే ఉన్నది. ఇప్పుడు 3x వరకు తీసుకొచ్చారు. సో కంపేర్. సో OnePlus 11 వచ్చేసరికి ఇంకా 16 మెగాపిక్సెల్తో వచ్చేది ఫ్రంట్ కెమెరా. ఈసారి OnePlus 12 వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అలాగే 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది ఫ్రంట్ కెమెరా నుంచి. సో ఫ్రంట్ కెమెరా నుంచి సెల్ఫీస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. అలాగే వచ్చేసరికి బ్యాటరీ కూడా. సో బ్యాటరీ వచ్చేసరికి OnePlus 12 వచ్చేసరికి కొంచెం పెద్ద బ్యాటరీతో వస్తుంది. 5400 mAh బ్యాటరీ అయితే ఉన్నది. అలాగే OnePlus 11 చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది కంపారిజేషన్ అయితే OnePlus 11కి OnePlus 12కి ఇవైతే చేంజెస్ అయితే చేశారు, అప్గ్రేడ్ అయితే చేశారు. సో OnePlus 12 అయితే చాలా బాగుంది. కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే, ఎక్కువ పెట్టారు. సో ఆ ప్రైస్కి IP68 రేటింగ్ కూడా ఇచ్చింటే బాగుండేది. సో నెక్స్ట్ వచ్చేసరికి OnePlus 12R. సో OnePlus 12R కూడా నిన్న లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మిడ్ రేంజ్లో అయితే వస్తుంది. సో దీని కూడా స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. OnePlus 12R ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో స్టార్టింగ్ ప్రైస్ 40,000 రూపీస్ అయితే పెట్టారు. సో బేస్ మోడల్కి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో వస్తాయి. అండ్ ఇంకో వేరియంట్ కూడా ఉంది, ఇంకా 16GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. ఈ ప్రైస్ వచ్చేసరికి 46,000 అయితే ఉంది ప్రైస్ ట్యాగ్ అయితే. ఇంకా ఈ ఫోన్ వచ్చేసరికి February 6th నుంచి సేల్కి అయితే వస్తుంది 12 PM. సో చాలా టైం అయితే ఉన్నది. సో స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. OnePlus 12R వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసరికి 6.78 డిస్ప్లే అయితే ఉన్నది. ఇది వచ్చేసరికి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉన్నది. ఈ ఫోన్ కూడా డాల్బీ విజన్తో వస్తుంది, HDR10+ అయితే ఉన్నది. అలాగే ఈ ఫోన్ కూడా 4500 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే ఉన్నది. ఇది డిస్ప్లేలో వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ప్రాసెసర్, సో లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్సెట్ అయితే వస్తుంది. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి ఇది LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. అప్ టు 16GB వరకు అయితే ఉన్నది. ఇంకో కెమెరాస్ వచ్చేసరికి OnePlus 12R కెమెరాస్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి లాస్ట్ OnePlus 11 అయితే ఏదైతే కెమెరా ఉన్నదో సో మెయిన్ కెమెరా, సో 15 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ IMX890 ఇదే సెన్సార్తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉన్నది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉన్నది. సో ఈ రెండు కెమెరాస్ చేంజ్ చేసింటే బాగుండేది, అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో కెమెరా. సో దీని బదులు టెలిఫోటో కెమెరా అండ్ అల్ట్రా వైడ్ అనేది ఇంకా 48 మెగాపిక్సెల్ అలా ఇచ్చింటే ఇంకా చాలా బెటర్ ఉన్నది. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. సో ఇది వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ నుంచి అంత ఫొటోస్ అంత క్లారిటీ ఉండదు, సో అంత డీటెయిల్స్ అయితే ఉండవు. సో బెటర్ 32 మెగాపిక్సెల్ ఇచ్చింటే ఈ ప్రైస్కి ఇంకా బాగుండేది. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి లాస్ బ్యాటరీతో వస్తుంది, పెద్ద బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 100 watts సూపర్ వోక్ ఛార్జింగ్తో వస్తుంది. సో బాక్స్లోనే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ అయితే ఎట్లాంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ప్రజెంట్ అయితే. ఇంకా సాఫ్ట్వేర్ వచ్చేసరికి OnePlus 12R వచ్చేసరికి Android 14 బేస్డ్ ఆన్ ColorOS 4.0 అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది, Oxygen OS పైన వస్తుంది. ఇంకా దీంట్లో స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి IP64 రేటింగ్ అయితే ఉన్నది, వాటర్ రేటింగ్ డెస్టినేషన్, Wi-Fi 7తో వస్తుంది, Bluetooth 5.3 అయితే ఉన్నది, NFC అయితే ఉన్నది, స్టీరియో స్పీకర్తో వస్తుంది, Dolby Atmos అయితే ఉన్నది, USB Type-C పోర్ట్తో వస్తుంది. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా OnePlus 12R స్పెక్స్ అయితే. సో ప్రైస్ అయితే ఎలా ఉంది మీరే చెప్పాలి. సో ప్రైస్కి ఈ ఫోన్ అయితే వర్తా కాదని మీరే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసరికి OnePlus 12 అండ్ 12R వచ్చేసరికి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాను.
ఇంకా వచ్చేసరికి ఇంకా 12Rలో వచ్చేసరికి బ్యాక్ కెమెరా నుంచి 4K 30fps వరకు రికార్డ్ అయితే చేయొచ్చు. సో 4K 60fps రికార్డింగ్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా నుంచి 1080p వరకు రికార్డ్ అయితే చేయొచ్చు 12Rలో. సో 4K సపోర్ట్ కూడా లేదు. సో 40,000కి ఇవన్నీ లేకపోవడం చాలా మైనస్ పాయింట్స్. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ IP రేటింగ్ కూడా ఇచ్చింటే బాగుండేది ఇంకా ఒక 40,000కి. సో ఇవన్నీ లేకపోవడం పెద్ద మైనస్ అయితే అనిపిస్తున్నాయి 12Rలో అయితే. సో ఈ 12Rలోకి వచ్చేసరికి డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్ కానీ అండ్ కెమెరాస్ అయితే మెయిన్ కెమెరా నుంచి చాలా బాగుంటుంది ఫొటోస్ అయితే. సో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, బ్యాటరీ కూడా చాలా బాగుంది. సో ఇవి టోటల్గా కంప్లీట్గా వచ్చేసరికి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సురేష్ టెక్ టీవీ అండ్ ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.